గైస్ వెల్కమ్ టు రాయల్ థింగ్స్ మాన్స్టర్ వరల్డ్. ఈ వీడియో వచ్చేటప్పటికి బుల్లీ కుత్తాస్ గురించి ఒక పూర్తి ఇన్ఫర్మేషన్, ముఖ్యంగా ఇటు లైకన్ అండ్ భైరవ్ అనేటప్పటికి మనతో పాటు ఉన్నారు వెంకటరాజ్ దేవరకొండ గారు. హైదరాబాద్ తెలుసు కదా, మన పప్పీస్ కూడా అమ్మావు భైరవ్. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఓల్డ్ టైప్ మేల్ బుల్లీ కుత్తాస్ అనమాట భైరవ్ వచ్చేటప్పటికి. సో బుల్లీ కుత్తాస్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం R&W ఇది వచ్చేటప్పటికి కాలభైరవ్ పెట్ డిజైన్స్ ఆల్రెడీ మనం చూస్తున్నాం కదా, బెల్ట్ అనేది కస్టమైజ్డ్ లెదర్ బెల్ట్స్. సో ఓనర్ అనమాట వెంకటరాజు దేవరకొండ గారు. సో నమస్తే వెంకట గారు. నమస్తే. నమస్తే. సో ఫస్ట్ వచ్చేటప్పుడు మనం భైరవ్ గురించి మాట్లాడుకుందాం. భైరవ్ బ్లడ్ లైన్ వచ్చేసరికి కాలా పాకిస్తాన్కి సన్ వచ్చేసి కాలాషేరాకి సన్ వచ్చేసి మా కాలభైరవ్. మమ్మీ సైడ్ వచ్చేసి జీజీ అనేది ఓల్డ్ బ్లడ్ లైన్. అదేనండి. కాలా పాకిస్తానీ కాలాషేరా వచ్చేసి పాక్ లైన్, అది పాక్ ఇంపోర్ట్. 3 తరాలు వెళ్ళిపోయి కాబట్టి ఇది ఓల్డ్ లైన్, మదర్ ఓల్డ్ లైన్ కాబట్టి మనం ఇండియన్ లైన్ అని చెప్పుకోవాలి. అదేనండి. ఫాదర్ దాటిన తర్వాత గ్రాండ్ ఫాదర్ తర్వాత ఎప్పుడైతే వచ్చేసిందో ఇండియన్ లైన్ అయిపోయింది. సో జీజీ వచ్చేటప్పటికి అంటే 2 ఫైటింగ్ లైన్సే, బట్ జీజీ వచ్చేటప్పుడు ఫీమేల్లో ఫైటింగ్ డాగ్స్ అనేవి తక్కువ, ఫీమేల్లో ఫైటింగ్ చేసే డాగ్స్ అనేవి చాలా తక్కువ. సో జీజీ ఎట్లాంటిది, దాని క్వాలిటీ కానీ దాని టెంపర్మెంట్ జీజీ చూడడానికి చాలా బ్యూటిఫుల్ ఫీమేల్ అండి. చాలా తక్కువ చూశాను నేను. ప్యూర్ మిల్క్ వైట్ ఫీమేల్. లెంత్ వచ్చేసరికి మంచి లెంత్. హైట్ వచ్చేసరికి 27 ఇంచెస్ ఉంటుంది. 27 మంచి స్పెసిమెన్. ఇట్లాగే ఉంటుంది, సేమ్ ఇట్లానే. దీని లుక్ పరంగా చూస్తే లైకాన్ ఏ విధంగా ఉంటాడో అలానే ఉంటుంది. కాకపోతే హైట్ వచ్చేసి 27. ఫిమేల్ కాబట్టి హైట్ కామన్గా తక్కువే ఉంటాయి మేల్కి ఫిమేల్కి. ఇప్పుడు వస్తున్న ఫిమేల్ అన్నీ హైట్ వస్తున్నాయి అనుకోండి. 3 years 4 years బ్యాక్ అన్నీ 28, 27, 29 అట్లా ఉండేవి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి భైరవ్ వచ్చేటప్పుడు ఓల్డ్ టైప్ మదర్ సైడ్ వచ్చింది, కంప్లీట్ గా మదర్ సైడ్. వాడు హైట్ వచ్చేసి 28. ఓల్డ్ టైప్ బుల్లీ కుత్తాస్. ఇప్పుడు ఓల్డ్ టైప్ బుల్లీ కుత్తాస్ కొనుక్కునే ఓనర్స్ ఓల్డ్ టైప్ బుల్లీ కుత్తాస్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ టైప్ ఆఫ్ బుల్లీ కుత్తాస్? ఓల్డ్ బుల్లీ వచ్చేసి ఓనర్స్ ప్రొటెక్టివ్, వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఉంటే ప్రొటెక్టివ్ రిక్వైర్మెంట్స్. ఇప్పుడు నాకు గార్డు డాగ్ కావాలి, మంచి గార్డు డాగ్ కావాలి, నాకు ఫామ్ హౌస్ ఉంది, లేదంటే నాకు కోళ్ళ పరిశ్రమ ఉంది, లేదంటే నాకు ఫ్రూట్స్ తోటలు ఉన్నాయి, లేదంటే మా హౌస్ అనేది ఇండివిజువల్గా ఉంటుంది, పొలంలో ఉంటుంది, లేదంటే మాకు ప్రొటెక్షన్ అనేది కావాలి ఎక్కువ అనే టైప్ అయితే కనుక ఓల్డ్ జనరేషన్ బుల్లీ. రెండోది ఓనర్ కూడా ఓల్డ్ జనరేషన్ బుల్లీని మెయింటైన్ చేసే క్యాపబుల్ కూడా ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. అయితే ఫస్ట్ టైం డాగ్ ఓనరు అనేసరికి ఇంట్రెస్ట్ ఉండాలండి. ఫస్ట్ టైం డాగ్ ఓనర్ కూడా పెంచుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. బుల్లీ కుత్తాలని, ఓల్డ్ జనరేషన్ బుల్లీని కూడా ఇంట్రెస్ట్ని బట్టి దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది తెలుసుకోగలుగుతారు. ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మెయింటెనెన్స్. సో ఓల్డ్ టైప్ బుల్లీ కుత్తా ఆర్ ఎనీ టైప్ ఆఫ్ బుల్లీ కుత్తా ఉండటానికి, ఇప్పుడు నేను తీసుకుంటున్నాను ఒక బుల్లీ కుత్తా, నేను తీసుకుంటున్నాను నా ఇంట్లో, దానికి కావాల్సిన ఎన్వైర్న్మెంట్ ఎట్లా ఉండాలి? ఇప్పుడు మీ ఇంట్లో ప్లేస్ తక్కువ ఉంది కానీ మీకు బయటకు వచ్చేసరికి ఇటువంటి ఎన్విరాన్మెంట్ ఉంది. సో మీకు సర్వైవ్ అయిపోతుంది. ఎందుకంటే మార్నింగ్ మీరు ఎక్సర్సైజ్ చేయిస్తారు, ఈవినింగ్ కొంతసేపు దాన్ని తిప్పుతారు. దీనికి ఏంటంటే ఫుల్ఫిల్ అయిపోతుంది. మంచిగా రన్నింగ్ చేయించడం, ఆడుకోవటం, జంపింగ్లు, బాల్తో ఆడుకోవడాలు, దీనికి అంతా బయట ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత తినటం, రెస్ట్ తీసుకోవటం, తిరగటానికి కొద్దిగా ప్లేస్ ఉంటే అవి అడ్జస్ట్ అయిపోతాయి. సో అపార్ట్మెంట్ లైఫ్ సెట్ అయిద్దా? అపార్ట్మెంట్లోకి సెట్ కాదండి. అపార్ట్మెంట్కి సెట్ కాదు. ఎందుకంటే అపార్ట్మెంట్లో అంతా కంజెస్ట్గా ఉంటుంది వాతావరణం.
ఆ పక్కన ఉండేవాళ్ళు ఇది సౌండ్లు, దీని సౌండ్లు వాళ్ళు పక్కనే ఉండడం వల్ల వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. వాళ్ళు పడుకునే మూమెంట్ సెట్ కాదండి, అపార్ట్మెంట్లో సెట్ కాదు. అదేనండి. ఓన్లీ ఇండివిజువల్ హౌస్ ప్లేస్ ఉన్న హౌస్లోనైతే సెట్ అయిపోతుంది. అదేనండి. ఇప్పుడు నడుస్తున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వెనక కాళ్ళు సైడ్కి వెళ్ళిపోవటం. సో జనరల్లీ కొంతమంది ఏం చెప్తారంటే, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకుందాం. నేను ఒక నాలెడ్జ్ లేదు బుల్లి కుత్తాస్లో, ఫ్రెష్ గా తీసుకున్నా. ఇంట్లో నా దగ్గర మార్బుల్ ఫ్లోరింగ్ అనేది ఉండిద్ది. మార్బుల్ ఫ్లోరింగ్ వల్ల జనరల్లీ అసలు బేసిక్ ఏంటంటే మార్బుల్ ఫ్లోరింగ్ వల్ల హెవీ డాగ్స్ ఉంటాయి కనుక సైడ్కి వెళ్ళిపోతాయి. కొంతమంది ఏంటంటే అవసరం లేదు, మార్బుల్ ఫ్లోరింగ్ లో కూడా సైడ్కి వెళ్ళిపోవు, మార్బుల్ ఫ్లోరింగ్ మీద ఉన్నా కూడా సైడ్కి వెళ్ళిపోవు, బాగానే ఉండిద్ది అంటారు. బట్ ప్రాక్టికల్ గా నేను అనుకుంటుంది ఏంటంటే మార్బుల్ ఫ్లోరింగ్ మీద ఇట్లాంటి హెవీ డాగ్స్ ఉంటాయి కనుక లెగ్స్ అనేవి కన్ఫర్మ్, ఎంత మంచి డైట్ అయినవ్వండి, అంత సప్లిమెంట్స్ అనేవన్నీ మార్బుల్ ఫ్లోరింగ్ ఉంటాయి కనుక సైడ్కి వెళ్ళిపోతాయి కాళ్ళు అనేవి. దాని గురించి కరెక్ట్, ఆ పాయింట్ కరెక్ట్. మార్బుల్ స్టోన్స్ ఉన్న, మార్బుల్ టైల్స్ ఉన్న ఇళ్లలో మాత్రం ఇలాంటి జైంట్ బ్రీడ్ అవ్వదండి. ఇవి చాలా యాక్టివ్ ఎక్కువ ఉంటాయి, ఇవి పరిగెడతాయి, జంపింగ్ చేయాలనుకుంటాయి. ఇది చేసేటప్పుడు జస్ట్ తడి ఉంటుంది. రెండోది మార్బుల్లో వచ్చేసరికి దీనికి గ్రిప్పు సరిపోదు. సో ఈ యాక్టివ్నెస్కి కాళ్ళు ఇలా జారిపోవడం స్టార్ట్ అవుతాయి. ఇలా వన్స్ జారిపోవడం వల్ల ఈ కాళ్ళు అనేది పక్కకి వేయడం అవుతుంది. ఇప్పుడు చూడండి, మట్టి ఏరియాలో ఉండే రఫ్ ఏరియాలో ఉండడం వల్ల దీని కాళ్ళు స్ట్రైట్గా ఉంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా దాని పాస్ కానీ ఇది కానీ మంచిగా అమిరాయి. అదే మార్బుల్స్ అయితే ఈ పాదాలు సైడ్గా అయిపోతాయి, అది మార్బుల్స్కి సెట్ కాదు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మన డాగ్స్కి న్యూట్రిషన్. సో కొంతమంది ఫుడ్ పరంగా న్యూట్రిషన్ అనేది దొరికిద్ది మంచిగా అంటారు. పర్టికులర్ ఫుడ్ అనేది వాడితే ప్రతి కాల్షియం కానీ అటు ప్రోబయోటిక్స్ కానీ డిఫరెంట్ ప్రోడక్ట్స్ వాడితే, ఐ మీన్ ఫుడ్ పరంగా ప్రోడక్ట్స్ వాడితే అయిపోయింది అంటారు. కొంతమంది అచ్చంగా టాబ్లెట్ న్యూట్రిషన్సే వాడాలి, దానివల్లే దొరుకుతాయి. ఫుడ్ వల్ల ఏంటంటే దొరికిద్ది కానీ అంత ఈజీగా దొరకదు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం కొంచెం ఫేక్ నడుస్తుంది కాబట్టి అంత ఈజీగా దొరకదు అని చాలా మంది చెప్పుకుంటూ వస్తారనమాట. దాని గురించి అంటే న్యూట్రిషన్ ఫుడ్ హోమ్ మేడ్ ఒకటి ఉంది, మెడిసిన్స్ ఉన్నాయి. ఓకే, మెడిసిన్ ఏంటంటే ఆర్టిఫిషియల్ అండి ఇది. ఓకే, అదేంటంటే ఎమర్జెన్సీ బేసిస్, ప్రమాద సావత్తు. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే యాంటీబయాటిక్స్ ఇస్తాడు, అలాగే మల్టీవిటమిన్ ఇస్తాడు, రికవర్ అవ్వడానికి విటమిన్ సి ఇస్తాడు కదా. అలాగే ఇటు పెరుగుతున్నప్పుడు కూడా కాల్షియం నీడ్. మన న్యూట్రిషనల్ ఫుడ్ ఇప్పుడు నేను చేస్తున్నది ఏంటంటే భైరవ్ గణపం బిగినింగ్ నుంచి దాని మీద ఫుడ్ ఏమి సరైన ఫుడ్ ఇవ్వాలని తెలుసుకొని కాల్షియం తగ్గట్టు ఏమి ఇవ్వాలి. ఎగ్ షెల్ పౌడర్, ఎగ్గులు వాడతాం కదా, దీనికి తినిపిస్తాం కదా, 10-20 గుడ్లు. ఆ వచ్చే షెల్స్ని జాగ్రత్తగా ఉంచేసి కొద్దిగా వేయించేసి దాన్ని మిక్సీ చేసేసి ఎగ్ షెల్ పౌడర్, కాల్షియం, తర్వాత నువ్వుల పొడి, వేరుశనగ పొడి, బీన్స్, తర్వాత క్యాబేజీ, క్యారెట్, రైసు, చికెన్, దాంతోపాటు పెరుగు, ఒక్కోసారి పన్నీరు, ఇవన్నీ న్యూట్రిషనల్ ఫుడ్స్. ఇవి ఇవ్వడం వల్ల మనకి ఏంటంటే వీటికి న్యాచురల్ రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయండి, విటమిన్స్, కాల్షియమ్స్ ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేటప్పటికి వ్యాక్సినేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది బ్రీడర్స్ వ్యాక్సినేషన్ వేయకుండా అమ్మేస్తున్నారండి. పప్పీ డీపీ అనే వ్యాక్సిన్ ఉంటుందని కూడా బ్రీడర్స్కి తెలియదు. నేను ఒక బ్రీడర్కి అడిగాను, పప్పీ డీపీ వేయించారా అని. ఒక హాస్పిటల్లోకి వస్తే ఇక్కడ బోడుపల్లి వెటర్నరీ డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు చాలా కేసులు ఉన్నాయి. మన పప్పీకి వచ్చింది కదా, వేరే హర్యానా పప్పీ వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్లేసరికి విపరీతంగా కేసులు ఉన్నాయి. డాక్టర్ గారికి అడిగాను, ఇదేంటండి ఇన్ని ఉన్నాయంటే, మామూలుగా ఉండదండి, ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుంది. నా హాస్పిటలే కాదు, ప్రతి హాస్పిటల్ నిండా ఇదే కేసులు. కొన్ని బతుకుతాయి, కొన్ని 20,000, 25,000, 30,000 ఖర్చు పెడతారు, చచ్చిపోతాయి. ఏమండి, అందరూ బ్రీడర్స్ కనుక జాగ్రత్తగా పప్పీ డీపీ 21 రోజు నుంచి 30 రోజుల వయసులో ఉన్న పప్పీకి క్యానియన్ డిస్టెంపర్ పార్వో వైరస్ వ్యాక్సినేషన్ వేస్తే ఏమైపోయిందండి, 600-700 రూపాయలు అవుతుంది ఒక పప్పీకి. అది ఓనర్కి చెప్పండి, పప్పీ మేము వ్యాక్సినేషన్ చేసాం. నా దగ్గర ఉన్న పప్పీస్ అన్నిటికీ మెడికల్ రికార్డుతో మెయింటైన్ చేశాను.
వెటర్నరీ అన్ని పప్పి డీపీ వ్యాక్సిన్లు వేయించాం. తర్వాత 45 days తర్వాత 7 వ్యాక్సిన్. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. బ్రీడర్లు అందరూ దయచేసి ఓనర్లు తర్వాత చాలా సఫర్ అవుతున్నారు. వాళ్ళు ఉద్యోగాలకు వెళ్తారా, ఈ పప్పీకి తీసుకెళ్ళి హాస్పిటల్లో 2 పూటలు వారం రోజులు తిప్పుతారు హాస్పిటల్కి లీవ్ పెట్టుకొని. తిప్పినప్పుడు కూడా వాటికి బతుకుతాయని గ్యారంటీ లేని పరిస్థితి. డబ్బు ఖర్చు, వాళ్ళ శ్రమ, ఇక్కడ ప్రాణం మిగులుతుందో లేదో అని. బ్రీడర్స్ అనేవాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా చేయాలండి పని, వ్యాక్సినేషన్ అనేది. జిమ్మి వచ్చేటప్పటికి మన బ్యూటీ ఉంది కదండి, బ్యూటీకి ఒక రకంగా అన్న కూతురు అయిద్ది అనమాట. ఇది బ్యూటీ వాళ్ళ డాడీ, జిమ్మి వాళ్ళ డాడీ సొంత బ్రదర్స్. మనకు ఆన్లైన్ ఇది మనది బ్యూటీ చెన్నాబ్ అయితే గనక మన జిమ్మిది జోరా ఇద్దరు బ్రదర్స్ అనమాట. ఇది చెన్నాబ్ వచ్చేటప్పటికి ఎక్కువ వ్రింకిల్స్ అదంతా ఉండిద్ది. జోరా వచ్చేటప్పుడు లెస్, కొంచెం వ్రింకిల్స్ అయితే కొంచెం తక్కువ, ఫ్లెక్సిబిలిటీ కొంచెం ఎక్కువ ఉండిద్ది అనమాట. బాగుంది జిమ్మి, బాగుంది. అదేనండి, బోన్ సైజు చాలా బాగుంది, లూజ్ స్కిన్ పరంగా. అదేనండి, ఓల్డ్ జనరేషన్ బుల్లి కనిపిస్తుంది అనమాట. వాళ్ళు కాన్లైన్స్ కూడా నిజంగా మంచి, చాలా జాగ్రత్తగా బ్రీడింగ్ చేస్తారు. ఈ రోజు కాన్లైన్ చాలా మంచి క్వాలిటీ. మీ ఫిమేల్ క్వాలిటీ, అందుకే మీది సక్సెస్ అవుతుంది, చాలా బాగా సక్సెస్ అవుతుంది. ఫిమేల్ లైన్ కాన్ లైన్, ఇది దత్తు వాళ్ళ లైన్, బిచ్చు దత్తు వాళ్ళ అటువైపు. ఇప్పుడు నెక్స్ట్ లిటర్ దీనికి కప్టీస్ వచ్చేటప్పటికి మాత్రం అద్భుతమైన రిజల్ట్ వస్తాయి, చాలా బాగా వస్తాయి రిజల్ట్. ఇప్పుడు నా కంబైన్ డౌట్స్ అండి. ఇప్పుడు బైరవ్ తీసుకుందాం, లైక్ అనేది తీసుకుందాం. బైరవ్ క్వాలిటీ మనకు తెలుసు, మనకి పర్సనల్ ఓనర్స్ కాబట్టి బైరవ్ క్వాలిటీ మనకు తెలుసు, లైక్ అన్న క్వాలిటీ మనకు తెలుసు. అటు బ్యూటీ కానీ జిమ్మి కానీ మనకు తెలుసు. సో జనాలకి తెలీదు. ఈ రెండింటిని మించి బుల్లి కుత్తాస్ ఉన్నాయి, ఈ రెండింటి తక్కువలో కూడా బుల్లి కుత్తాస్ ఉన్నాయి. వీటి క్వాలిటీని మనం కరెక్ట్ గా చెప్పాలంటే, మిగతా చాలా బుల్లి కుత్తాస్ ఉన్నాయి. ఇప్పుడు ఏపీ లో మన డాగ్స్ ఒక సిగ్నిఫికెన్స్ తయారు చేయాలంటే, తయారవ్వాలంటే ఎట్లా మన డాగ్స్, మన క్వాలిటీ అట్లా ఉంది. క్వాలిటీ ఇప్పుడు మనం ఇచ్చే న్యూట్రిషన్స్ ఏవైతే మనం ఇస్తున్నామో, ప్రెగ్నెంట్ టైంలో మీరు తీసుకున్న జాగ్రత్తలు, ఇది మేటింగ్ చేసినప్పుడు దీనికి, ఇప్పుడు ఇది న్యూట్రిషన్ వాల్యూస్తో ఉండి మేటింగ్ చేసింది ఫిమేల్తో. అవునండి, దానికి న్యూట్రిషన్ వాల్యూస్, దానికి కూడా మంచి పన్నీరు, మంచి ఫుడ్, న్యూట్రిషన్ ఫుడ్ పెట్టారు ఫిమేల్. అది బలంగా ఉంది, ఇది బలంగా ఆరోగ్యంగా ఉంది. మంచి ఆరోగ్యంగా ఉండేటప్పుడు నెక్స్ట్ లెవెల్ పప్పీస్ వచ్చేటప్పుడు అమేజింగ్ రిజల్ట్ వస్తుంది. అమేజింగ్ రిజల్ట్, దాంట్లో పోటీ లేదు, దాంట్లో పోటీ లేదు. ఎటువంటి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉండడానికి వీలు లేదు. అవునండి, ఆ పప్పీస్ అంత బలంగా వస్తాయి. చూస్తారు కదా జనాలు. ఈరోజు వీడియో చేసాం యూట్యూబ్లో ప్రాక్టికల్గా. నెక్స్ట్ ఇది ఎంత హైట్ ఉంది, దీని పర్సనాలిటీ ఎంత ఉంది, ఇది 70 kg ఉంది, 31 inches ఉంది. నెక్స్ట్ పప్పీస్ చూడాలి, 31 అంటే ప్లస్ 32, 33 హైట్ వస్తూ పర్సనాలిటీ బలంగా వస్తుంది, మస్క్యులర్ వస్తుంది. అయితే ఓనర్స్ కూడా పప్పి కొనేవాళ్ళు కూడా దానికి న్యూట్రిషన్, మంచి న్యూట్రిషన్ ఎక్సర్సైజులు ఇచ్చేవాళ్ళనే ఇవ్వాలి. ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేసి ఆ తర్వాత వాళ్ళు మాకు దీన్ని మేపలేకపోతున్నాం అండి, మాకు టైం లేదండి, అలాంటి వాళ్ళు ఉంటారు. కొద్దిగా చూసుకొని ఇవ్వండి. చాలా మంది అడుగుతారు మాకు. అవునండి, మీరు వాళ్ళని ఫిల్టర్ చేసి ఎవరైతే పెంచగలగల సామర్థ్యం ఉంది, వాళ్ళ ఇంట్లో ఫైనాన్షియల్గా ఇంట్రెస్ట్ ఉండాలి, ఫైనాన్షియల్ స్టేటస్ ఉండాలి, వాళ్ళు మాత్రమే చేయగలరు. ఇంట్రెస్ట్, ఇప్పుడు ఫైనాన్షియల్ స్టేటస్ బాగున్న వాళ్ళు అందరూ ఉంటారు కానీ వాళ్ళ దగ్గర టైం ఉండదు, కట్టేస్తారు. వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండాలి. లేకపోతే ఇది ఎక్సర్సైజ్, ప్రాపర్ ఆడుకోకపోతే ఇవి మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ తయారవు. అవును, ఇప్పుడు వచ్చేటప్పటికి అటు RMW బుల్లి కుత్తాస్ మీద కానీ, అటు KP పెట్ డిజైన్స్ బుల్లి కుత్తాస్ మీద కానీ కొంతమంది పర్టికులర్ నెగటివ్ అనేది క్రియేట్ చేస్తున్నారు. అది మీకు తెలుసు, మాకే తెలుసు. ఇప్పుడు మనుషులు అనేవాళ్ళు చాలా మంది అనేక మాట్లాడతారు, పట్టించుకోవద్దు. డోంట్ కేర్, మన రిజల్ట్ మనం చేసి చూపించాలి. ఇప్పుడు మీరు ఇంత కష్టపడి మీరు భయపడాల్సిన పని లేదు. వాళ్ళకి ఎవరు ఎంతో మంది వెనకాతలు మాట్లాడతారు, నిలబడవు.
భైరవ్ ముందు నిలబడడానికి ఎవరికి దమ్ములు లేవు. అదేనండి. లైకన్ ముందు నిలబడడానికి దమ్ములు లేవు. ప్రాపర్ తిండి పెట్టని వాళ్ళు, ప్రాపర్గా తయారు చేయని వాళ్ళు వాళ్ళు మాట్లాడితే మనం భయపడాల్సిన పని లేదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇటు భైరవ్ ఓల్డ్ టైప్, ఇటు లైకన్ అస్సీల్ టైప్. సో వీటి నుంచి గార్డింగ్ స్కిల్స్, అటు ఓల్డ్ టైప్ గార్డింగ్ స్కిల్స్ ఎట్లా ఉండిద్ది, వీడు వచ్చేటప్పుడు అస్సీల్ ఎట్లా ఉండిద్ది, డిఫరెన్స్ ఓల్డ్ అండ్ అస్సీల్ కి. ఇవేంటంటే బుల్లి కుత్త ఇవన్నీ ఓల్డ్ టైపు, తర్వాత అసీల్ టైపు, ఇవన్నీ ఏన్షియంట్ టైప్ బుల్లి కుత్తాలు గార్డెనింగ్ బాగా చేస్తాయండి. అందులో మనం చెప్పవలసిన పనే లేదు. అదేనండి. గార్డెనింగ్ స్కిల్స్ చాలా బాగుంటాయి. ఇది ఓనర్స్తో చాలా లవ్లీగా అమాయకంగా కనిపిస్తాయి, కానీ స్ట్రేంజరు టైంలో నైట్ టైం వచ్చినప్పుడు వెంటనే మారిపోతాయి, అపరిస్థితుల్లో మారిపోతాయి. పొద్దున్న వచ్చిన స్ట్రేంజర్ని బాగానే రిసీవ్ చేసుకుంటుంది. అదే నైట్ టైము అబ్నార్మల్ టైంలో వచ్చాడు, అబ్నార్మల్గా ఉన్నాడు అంటే కనుక ఇవి మారిపోతాయి. సిచ్యువేషన్ బట్టి మారుతాయి. అవును. గార్డెనింగ్ బ్రహ్మాండంగా ఉంటాయి. గార్డెనింగ్ స్కిల్స్ అబ్నార్మల్ వే సౌండ్ వచ్చేటప్పటికి మారిపోయింది. గార్డెనింగ్ మోడ్ అంటారు ఇదే. అదేనండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సో ఇప్పుడు మాకు కొంతమంది ఎట్లా ఉంటారంటే జనాలు, ఫ్రాంక్ గా చెప్పాలంటే షో కోసం ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉండిద్ది. కొంతమంది ఏంటంటే మాకు అవసరం ఇట్లాంటి గార్డెనింగ్ డాగ్ అనేది మాకు అవసరం అండ్ మాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకునే వాళ్ళు తీసుకుంటారు. ఇంకొంతమంది ఏంటంటే షో కోసం, అదేంటంటే ఇష్టం వచ్చినట్టు రఫ్ అండ్ టఫ్ గా పెన్ చేసేసి ఎట్లా అంటే మేము చూపించుకోవాలి, అర్రే నా దగ్గర ఈ కుక్ ఉంది అని చూపించుకోవడానికి. ఏంటంటే కొంచెం అగ్రెసివ్ గా తయారయ్యి సో ఎట్లాంటి ఫ్రీగా వదిలేస్తారనమాట. ఇట్లా చైన్ అట్లా ఒక చేతితో పట్టుకొని వచ్చేపోయి అని ఉసుకుసుకు అనుకుంటూ ఎంకరేజ్ చేస్తూ అది అగ్రెసివ్ టైపు అట్లా చేస్తూ ఉంటారనమాట. నేను అట్లాగా నాకు వచ్చిన న్యూస్లు కూడా ఉన్నాయి బుల్లీ కుత్తాస్ గురించి. సో అట్లాంటి వాళ్ళ వల్ల మన జాతి, మన బుల్లీ కుత్తా, మన ఇండియన్ బ్రీడ్ జాతి అనేది కొంచెం చాలా జాగ్రత్తగా పెంచాలండి. ఎవరికైతే ఇస్తామో ఆ వ్యక్తిత్వాన్ని తెలుసుకొని ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు బుల్లీ కుత్తా బ్యాన్కు గురి కాలేదు. అదేనండి. మన ఇండియన్ బ్రీడ్ బ్యాన్కు గురి కాలేదు. రాట్ వెల్లర్, పిట్బుల్, ఆల్ మ్యాస్టిఫ్లు, కొన్ని రకాలు షెపార్డ్లు, అవునండి, ఆలాబాయ్, తర్వాత సెంట్రల్ ఏషియన్ షెపార్డ్, అమెరికన్ అకితా, అవునండి, ఇలాగ 23 జాతులు బ్యాన్ అయ్యాయి. అవునండి. మనం బుల్లీకి మన గవర్నమెంట్ ఇండియన్ లైన్స్కి వాల్యూ ఇచ్చింది. అప్పుడు మనం ఆ వాల్యూ నిలబెట్టుకోవాల్సిన ధర్మం మన మీద ఉంది, ఓనర్స్ కూడా. అదేనండి. మనం ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. ఈ బ్రీడ్ని సరిగ్గా పెంచే వాళ్ళకే ఇవ్వాలి. అదేనండి. జాగ్రత్తగా దీన్ని ప్రమాదకరంగా మార్చకూడదు. అవునండి. దాన్ని అగ్రెసివ్గా తయారు చేసేసి కరిచేసేసి అది జ్ఞానాంతకంగా అలాంటి పరిస్థితులు మనం మూట కట్టుకోకుండా దీన్ని మన ఇండియా వారసత్వంగా మనం కంటిన్యూ చేయాలి. ఇంతవరకు ఇన్ని సంవత్సరాల నుంచి అందరూ బాగా చేసుకుంటూ వచ్చారు. అవునండి. దాన్ని ఇంకా బాగా చేయాలి. అదే ఆరోగ్య పరంగా కానీ, దాని అందంగా పరంగా కానీ, మెంటాలిటీ పరంగా. అందుకే మనం చాలా సైంటిఫిక్గా మనం ఇద్దరం దానికి ఫోలిక్ యాసిడ్, దానికి న్యూట్రిషన్స్, బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది పప్పీస్కి. ఫోలిక్ యాసిడ్, అగ్రెసివ్నెస్ రాదు, ఫుడ్ అగ్రెసేషన్ రాదు. మన పప్పీస్ అన్నీ ఒకే దగ్గర ఫీడింగ్ చేస్తున్నాయి. అవునండి. చక్కగా ఉంటాయి. దీని నోట్లో చికెన్ తీసుకెళ్ళి దాని దగ్గర పెట్టిన కూడా గుర్రు అంతా తప్ప భయంకరంగా ఖర్చేసుకో పిట్బుల్స్ లాగా. మనం అన్నీ సైంటిఫికల్గా వెటర్నరీ ఏదైతే సజెస్ట్ చేశారో ఆ విధంగానే మనం న్యూట్రిషన్ వాల్యూస్తో మనం పెంచుకుంటూ వచ్చాం. అదేనండి. అదే విధంగా కంటిన్యూ చేస్తే ఫ్యూచర్లో బాగుంటుంది. అదే మంచి ఓనర్లకి ఇవ్వాలి పప్స్. సో ఇది గైస్ ఈ వీడియో, దీని గురించి మా ఎక్స్పీరియన్స్ అనమాట. ఇటు RMW బుల్లీ కుత్తా మా ఎక్స్పీరియన్స్, అటు KB పెట్ డిజైన్స్ బుల్లీ కుత్తా ఆర్ట్ ఎక్స్పీరియన్స్. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం డౌట్స్ ఉంటే మా కామెంట్ బాక్స్లో పెట్టండి. మీకు బుల్లీ కుత్తా బ్రీడ్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ ఇస్తాను.
కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ, సీ యూ, బాయ్, పీస్.